హాయ్ గాయ్స్, హకూనా మటాటా లియో గారిని తీసుకొని డాగ్ పార్క్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు నేను వచ్చేటప్పుడు కన్నా డ్రైవింగ్ చేద్దామని చెప్పి ముందే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చర్చించుకున్నాం. డాగ్ పార్క్ అయితే వెళ్ళిపోయాము. అక్కడ పర్ పర్సన్ ₹50 ఛార్జ్ చేస్తారు. డాగ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ అనమాట. వన్స్ లియో గాడు స్టెప్ ఇన్ అయిన తర్వాత ఎవరితోనూ సంబంధం లేదు, పిచ్చగా ఆడేసుకుంటాడనమాట. పెద్ద పెద్ద డాగ్స్ మీద కూడా వెళ్ళిపోయి భయం లేకుండా వెళ్ళిపోతాడు. అక్కడ బేగల్ ఉంది. వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అయితే ఎందుకు నన్ను భయపడుతున్నావు, వెళ్ళి ఆడుకో అని చెప్పి అట్లా భయపెట్టేస్తాడనమాట. గేమ్స్ అన్నీ కూడా ఫుల్ యాక్టివ్గా ఆడతాడు. అంతా రైడ్స్ అన్నీ కూడా అన్నీ ట్రై చేస్తాడు. మనం చెప్పాలి లియో అది ట్రై చేయి, ఇది ట్రై చేయని. చాలామంది అంటూ ఉంటారు, ఇంత యాక్టివ్ డాగ్ని ఎక్కడ తీసుకున్నారు, పర్టికులర్గా షిట్జూని ఇంత యాక్టివ్గా ఉండడం ఎక్కడ చూడలేదు, మాకు ఇచ్చేస్తారా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ నో వే, ఇది మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మా ఫస్ట్ బేబీ. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత లైటింగ్స్ అన్నీ సెట్ చేసేసాను. చేయాలి అనిపిస్తే మాత్రం అన్నీ చేస్తాను, లేకపోతే లేజీగా కూర్చుంటా. టీవీ మీద కూడా క్యూట్ క్యూట్ టాయ్స్ అన్నీ సెట్ చేసేసాను. అట్లాగే నాకు స్టిక్కర్స్ క్యూట్గా ఉండే ప్రతిదీ నాకు ఇష్టం. అవసరం లేకపోయినా కొనేయాలి అనిపిస్తుంది. ఇట్లా ఈ స్టిక్కర్స్ని నేను ఎప్పుడో పెళ్ళైనప్పుడు కొన్నా, ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేయడానికి కన్నా ఒప్పుకున్నాడు.